హాయ్ గైస్, ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సేల్ అయితే జరుగుతుంది కదా. ఈ సేల్లో కనుక మీరు ఒక క్యూఎల్ఈడి టీవీ ప్రైస్కి ఒక మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. క్యూఎల్ఈడి టీవీ ప్రైస్లో మినీ ఎల్ఈడీలు ఏమేమి వస్తున్నాయి, అది కూడా మనకి మంచి మినీ ఎల్ఈడి టీవీలు. చెప్పాలంటే మనం పెడుతున్న బడ్జెట్ ఏదైతే ఉందో దానికంటే కూడా బెటర్ వాల్యూ ఇచ్చేటువంటి మినీ ఎల్ఈడి టీవీలు ఏమున్నాయి అనేది ఈరోజు వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. సో ఇవి చెప్పడానికి నేను ఆల్మోస్ట్ చాలా టీవీలని ఈ ఇయర్, లాస్ట్ ఇయర్, సో చాలా కంపెనీ టీవీలను అయితే నేను టెస్ట్ చేశాను అనమాట. సో అవన్నీ టెస్ట్ చేసి నేను మీకు ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఒకవేళ నేను చెప్తున్న ప్రోడక్ట్స్ కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. అవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో దొరుకుతూ ఉంటాయి. ఎందుకు నేను ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్ అని చెప్తూ ఉన్నాను అంటే ఫ్లిప్కార్ట్లో మీకు కంపేర్ టు అమెజాన్తో మనకి ప్రైస్ అనేది చాలా వరకు తక్కువ అయితే ఉంది. లేదు ఒకవేళ మీకు అమెజాన్లో తక్కువ ఉంది అని అంటే అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కానీ కొన్ని ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకసారి ప్రైస్ చెక్ చేసుకొని మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడైతే తీసుకోండి. మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక వితౌట్ డిలే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ మనం ఇక ఫస్ట్ టీవీ కనుక చూసుకున్నట్లయితే మీరు కనుక ఒక బడ్జెట్లో మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకుంటే 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ మీకు TCL నుంచి Q6CS మినీ ఎల్ఈడి టీవీ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది మీకు 312+ డిమ్మింగ్ న్యూస్తో వస్తుంది. 2.1 ఛానల్ ఓంక్యూ స్పీకర్స్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. 40 వాట్స్ మీకు స్పీకర్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్స్ అయితే ఉంటుంది. దీని అప్గ్రేడ్ వర్షన్ Q6C కూడా మన ఛానల్లో రివ్యూ అయితే ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ కావాలంటే మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. ఇది మీకు 60 హెర్ట్జ్తో వస్తుంది. మీరు ఒకవేళ 144 హెర్ట్జ్ కావాలంటే దీంట్లో Q6C అయితే ఉంటుంది, ఆ వేరియంట్ని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇది బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ 37,700 రూపీస్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు Xiaomi నుంచి FX సిరీస్ అనమాట. సో మీరు పెడుతున్న బడ్జెట్లో మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు. 65 ఇంచెస్ కేవలం మీకు 56,700 రూపీస్కి మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. ఇది 2026కి సంబంధించినటువంటి వేరియంట్ అనమాట. DLG 120 హెర్ట్జ్ వరకు అయితే ఉంటుంది. సో మీకు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి 43 ఇంచెస్ టీవీ అనమాట. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా నేను దీన్ని అయితే చెప్తాను. 43 కానీ 55 కానీ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ప్రైస్ చూడండి, 34,000 రూపాయలు ఉండే టీవీ కూడా మీకు 27,500 రూపాయలకి. చెప్పాలంటే QLED టీవీ ప్రైస్కి మనకి మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు TCL Q6CS కానీ Xiaomi FX సిరీస్ కానీ ఇవన్నీ కూడా మీకు QLED టీవీల ప్రైస్కి వస్తున్నాయి. కావాలంటే మీరు QLED టీవీలు అయితే చెక్ చేసుకోండి. ఈ 2026లో కూడా మనకి QLED టీవీలతో కంపేర్ చేస్తే మనము మినీ ఎల్ఈడి టీవీలు అనేది మనకి బెటర్ చాయిస్ కాబట్టి మీరు మినీ ఎల్ఈడికే వెళ్ళండి. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి Xiaomi నుంచే FX సిరీస్ 43 ఇంచెస్. ఇది చూడండి, మీకు నార్మల్ QLED టీవీ ఏ ప్రైస్కి వస్తుందో దానికంటే తక్కువ ప్రైస్కే వస్తుంది. మీరు ఒక QLED టీవీ 2026 తీసుకోవాలనుకుంటే మీకు 28,000 to 29,000 to 30,000 కూడా ఉంది. కానీ ఈ FX సిరీస్ మీకు 25,300 రూపీస్కి అయితే వస్తుంది అనమాట మినీ ఎల్ఈడి టీవీ. సో ఖచ్చితంగా మీరు దీన్ని ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి ఇది RGB మినీ ఎల్ఈడి టీవీ అనమాట. చాలా మంది నాకు మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, బడ్జెట్ అయినా పర్లేదు అని అనుకుంటే సో RGB మినీ ఎల్ఈడి టీవీలో మీకు ఈ బడ్జెట్లో వస్తున్న ఏకైక టీవీగా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. TCL నుంచి Q7D అనమాట. 65 ఇంచెస్ టీవీ మీకు 1,04,700 రూపీస్కి అయితే వస్తుంది. ఎందుకు ఇంత ప్రైస్ ఉంది అంటే RGB కలర్స్ అనేవి మీకు చాలా బాగుంటాయి, మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఇంకా ఈ ఏవైతే నేను ఇప్పుడు TCL టీవీస్ చెప్పానో వీటన్నిటిలో మీకు IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ అయితే ఉంటుంది. మీకు హాఫ్ స్క్రీన్లో అంటే ఆల్మోస్ట్ 80%లో స్క్రీన్ వస్తూ ఉంటుంది కదా, పైన బెజల్ అంతా వస్తూ ఉంటుంది. అలా కాకుండా మీకు కంప్లీట్ ఫుల్ స్క్రీన్లో మీరు మూవీని అయితే వాచ్ చేయొచ్చు అనమాట, ఏదైనా వీడియోస్ని. సో అది మీకు దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి 65 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ. ఇక్కడ చూడండి, మీకు నార్మల్ QLED టీవీ ఏ ప్రైస్కి ఉందో ఇది కూడా మీకు అదే ప్రైస్కి ఉంది. 70,900 రూపీస్కి మీకు మినీ ఎల్ఈడి టీవీ సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. 4K అప్స్కేలింగ్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది దీంట్లో. మీరు మంచి బ్రాండ్ నుంచి ఒక మినీ ఎల్ఈడి టీవీ కావాలంటే ఖచ్చితంగా దీని అయితే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు బడ్జెట్లోనే కావాలి అని అనుకుంటే మీకు మినీ ఎల్ఈడి 2026కి సంబంధించినటువంటి మోడల్ మోటరోలా నుంచి అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడండి, 75 ఇంచెస్ QLED కంటే తక్కువ ధరకు ఉంది. QLED టీవీ కూడా మీకు 70,000 రూపాయల వరకు ఉంది 75 ఇంచెస్. కానీ ఇక్కడ మీకు అండర్ 60,000 రూపీస్ లోపే 59,500 రూపీస్కే మీకు 75 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. 180+ లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. 2.2 ఛానల్ ఆడియో సిస్టమ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. మీకు
డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. సో ఖచ్చితంగా దీన్ని ఇక్కడ మీరు కన్సిడర్ చేయొచ్చు. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా చెప్పుకోవచ్చు. ఇక దీంట్లోనే మీకు 65 ఇంచెస్ వేరియంట్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 46,980 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. చెప్పాలంటే QLED కంటే తక్కువ ధరకి అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇది కూడా సేమ్ స్పెక్స్తో వస్తుంది. జస్ట్ మీకు ప్రైస్ సైజుని బట్టి వేరీ అవుతుంది అంతే. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి కూకా అనమాట. QLED కంటే తక్కువ ప్రైస్లో ఉంది. మీరు ఇక్కడ చూసుకోండి ప్రైస్ ఎంత ఉందో. మీరు ఇక్కడ 65 ఇంచెస్ కానీ 75 ఇంచెస్ కానీ 55 ఇంచెస్ కానీ ఇలా ఏ వేరియంట్ తీసుకున్నా సరే మీకు QLED టీవీ కంటే తక్కువ ప్రైస్కి ఈ కూకా మినీ LED అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీరు ఒకవేళ 75 ఇంచెస్ తీసుకుంటే 2026 మోడల్స్ అయితే వస్తాయి. మీరు ఒకవేళ 65 కానీ 55 కానీ తీసుకున్నట్లయితే 2025 మోడల్స్ అయితే వస్తాయి. అవి కూడా మీకు ఇయర్ ఎండ్లో డిసెంబర్లో సో అప్పుడు తయారు చేసింది అనమాట. అందుకే మీకు 2025 అని ఉంటుంది. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా చెప్పుకోవచ్చు. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. నేను టెస్ట్ చేసి మరీ చెప్తున్నాను. మనం పెడుతున్న బడ్జెట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది అనమాట. ఇది ఒక ఎంట్రీ లెవెల్ మినీ LED టీవీ. గైస్ చూసారు కదా, ఇవి మనకి QLED టీవీ కంటే కూడా తక్కువ ధరకు వస్తున్నటువంటి బెస్ట్ బడ్జెట్ మినీ LED టీవీలు అనమాట. ఈ 2026లో మీరు QLED టీవీ తీసుకోవడం కంటే కూడా ఈ మినీ LED టీవీలకి వెళ్ళారంటే ఖచ్చితంగా మీకు అప్గ్రేడ్ అయితే ఉంటుంది. రేపు ఒక కొన్ని ఇయర్స్ అయినప్పటికీ కూడా మీకు ఇవన్నీ కూడా మంచి మంచి స్పెక్స్తో వస్తున్నాయి కాబట్టి సో వేరే మీకు అప్పుడు కొత్త టీవీలు వచ్చినా సరే వాటితో పోటీ పడడానికి ఇవి మంచి టీవీలు అయితే అవుతాయి అనమాట. తెలుసు కదా, వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి డీల్స్ ఇంకా తక్కువ ధరకు వచ్చినప్పుడు కూడా నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం QR కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఎప్పటికప్పుడు నేను అక్కడ మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సౌండ్ బార్లు, వాషింగ్ మిషన్లు, ల్యాప్టాప్లు, రిఫ్రిజిరేటర్లు, అది టీవీస్ కానీ ఏవైనా సరే మంచి డీల్స్ వచ్చాయంటే అక్కడ పడుతూ ఉంటాయి. వచ్చిన వెంటనే 2-3 అవర్స్లో అవి సోల్డ్ అవుట్ అవ్వకపోకముందే, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోకముందే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.